మీకు పార్కిన్సన్స్ డిసీజ్ అంటే ఏంటో తెలుసా? పార్కిన్సన్స్ డిసీజ్ ఉన్న పేషెంట్లు సరిగ్గా నిలబడలేరు, వణుకుతూనే ఉంటారు, సరిగ్గా మాట్లాడలేరు, మాటలు తడబడుతూనే ఉంటాయి. అండ్ వాళ్ళ బాడీ పోస్చర్స్ కూడా సరిగ్గా ఉండదు, ఇన్స్టేబుల్గా ఉంటుంది. మెయిన్గా చెప్పాలి అంటే ఇదొక న్యూరో డీజనరేటివ్ డిజార్డర్. అంటే మనం ఏమైనా పని చేయాలి అనుకుంటే మన బ్రెయిన్ డోపమైన్ అనే ఒక హార్మోన్ రిలీజ్ చేస్తుంది. మెయిన్గా ఈ పార్కిన్సన్స్ డిసీజ్ ఆ డోపమైన్నే ఎఫెక్ట్ చేస్తుంది. అండ్ మోస్ట్లీ ఇది 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి వస్తుంది. అలాంటిది ఈ పార్కిన్సన్స్ డిసీజ్ ఒక అమ్మాయికి చాలా చిన్న వయసులోనే వచ్చేసింది. అమ్మాయికి ట్రీట్మెంట్ ఇస్తూ హై డోసేజ్ ఇవ్వడం వల్ల అమ్మాయి కోమాలోకి వెళ్ళిపోయింది. అప్పుడు ఆ అమ్మాయి వయసు 14 సంవత్సరాలు మాత్రమే. కోమాలో నుండి బయటకు వచ్చి స్పృహ వచ్చాక తనకు తెలిసింది తను సెకండరీ పార్కిన్సన్స్ వ్యాధి బారిన పడ్డాను అని. ఇంకంతే, ఆ అమ్మాయికి ఒక్కసారిగా జీవితం అంతా అయిపోయింది అనిపించింది, శూన్యంలోకి వెళ్ళిపోయినట్టు అనిపించింది. అయితే డాక్టర్లు వ్యాధి ప్రభావం నుంచి బయటపడాలంటే ఏదైనా మంచి యాక్టివిటీస్ని అలవాటు చేసుకోమని చిన్న సలహా ఇచ్చారు. ఆ చిన్న హోప్ అమ్మాయి మనసులో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. సంకల్ప బలంతో ఎన్నెన్నో యాక్టివిటీస్ తను హ్యాబిచ్యుయేట్ చేసుకుంది, కానీ అవేవి కూడా పనిచేయలేదు. అయినా ఆ అమ్మాయి హోప్ వదలలేదు. చివరగా ఒకరోజు ఆ అమ్మాయి వంట చేయడం ప్రారంభించింది. ఒక్కసారిగా తన శరీరం తన ఆధీనంలోకి రావడం గమనించింది. ఇంకంతే, అప్పటి నుండి వంట చేయడాన్ని తన థెరపీగా ఎంచుకుంది. అదే ఆ అమ్మాయిని మాస్టర్ షెఫ్ ఇండియా ప్రోగ్రాం ద్వారా ప్రపంచానికి పరిచయం చేసింది. ఆ అమ్మాయి పేరు మనీషా శర్మ, ఉండేది ఉదయపూర్లో. మనీషా శర్మ తన ప్రాబ్లంకి తన సొల్యూషన్ కనుక్కుంది. మరి మన ప్రాబ్లంకి మనం సొల్యూషన్ కనుక్కున్నామా అన్నదే ప్రశ్న. అండ్ ఈ సినారియో మొత్తంలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, డోంట్ లూజ్ హోప్ అండ్ నెవర్ సరెండర్.